నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. నిరుపేదలకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం, అల్పాహారం అందించే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వాటిని తొలగించింది. కాగా 2024 ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించి పేద ప్రజల ఆకలి తీర్చేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పెద్దాపురం సామర్లకోట పరిధిలో అన్న క్యాంటీన్లు నిరుపయోగంగా మారాయని అన్నారు. పేద ప్రజలు, విద్యార్థులు, కార్మికులు, చిరు ఉద్యోగుల ఆకలి తీర్చే అన్నపూర్ణగా ఉన్న క్యాంటీన్లు ఉండేవని అప్పలకొండ తెలిపారు. నా పేరు నూతలపాటి అప్పలకొండ, జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులు, కాకినాడ జిల్లా అండి. ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి అలాగే పెద్దాపురం శాసనసభ్యుల వారికి మానవ హక్కుల సంఘం తరపున విజ్ఞప్తి చేసేది ఏమిటంటే అండి, గతంలో అన్నా క్యాంటీన్లు ఉండేవి పెద్దాపురం సామర్లకోటలోను. ఈ అన్నా క్యాంటీన్లో బెగ్గర్సు, అలాగే రిక్షా దక్కువ వాళ్ళు, ఆటో దక్కువ వాళ్ళు, సిరి కూలీలు 5 రూపాయలకి భోజనం, 5 రూపాయల టిఫిన్ తిని ఎంతో హ్యాపీగా ఉండేవారు. అలాంటిది గత ప్రభుత్వం రద్దు చేయటం వలన ఈదుపోలు అయిపోయి ఆకలి బాధతో అలమటిస్తున్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అదే క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి సిరు ఉద్యోగస్తులు, అలాగే సిరు కూలీవాళ్ళు, ఆటో డ్రైవర్లు, అలాగే రిక్షా డ్రైవర్లు, అలాగే బెగ్గర్స్, అలాగే పేదవాళ్ళు, కనీసం భార్య లేకపోతే భర్తకి తిండి లేని పరిస్థితులు, అలాంటి వాళ్ళు కూడా అన్నా క్యాంటీన్లు ఉపయోగించుకుని వాళ్ళ జీవనోపాధి చేస్తున్నారు. కాబట్టి తమ మంచి హృదయంతో ఈ పెద్దాపురం సామర్లో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఇలాంటి పేదవాళ్ళని ఆదుకోవాలని జిల్లా మానవ హక్కుల సంఘం తరపుని నేను ముఖ్యమంత్రి గారికి అలాగే మన పెద్దాపురం శాసనసభ్యుల వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరీ వారి చేతులు ఎత్తి మొక్కుతూ నేను కోరుకునేది తప్పనిసరిగా వెంటనే ఈ 2 అంటే సామర్లకోట, పెద్దాపురం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.